నర్మద, ప్రేమ వాళ్ళిద్దరూ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను రోజు ఎక్కడ దిగుతాను బస్ స్టాప్‌లో కదా! కానీ తన కోసం నేను బజ్జీల బండి దగ్గర దిగాను. అక్కడి నుంచి నడుచుకొని వచ్చాను. బజ్జీలు కొనుక్కొని తన కోసం అని తీసుకొని వస్తే నేను తనెప్పుడు ఆయిల్ ఫుడ్ తిన్నట్లు, ఎప్పుడూ అలాంటిది ఏమి ఎరగనట్లు ఎలా విరుచుకుపడిందో చూసావా? అని చెప్పేసి ప్రేమ అయితే నర్మద అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునక్క, నేను చూస్తున్నాను. ఈ మధ్యన తను అన్ని విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది. అన్నిట్లో తనంతా దూరిపోయి ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది. నేను కూడా చూశాను కదా అనేసరికి నర్మద షాక్ అవుతూ ఉంటుంది. ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అదే అక్క, మేము పెళ్లి నుంచి బండి మీద వస్తున్నాం కదా! బండి మీద వచ్చేటప్పుడు దారిలో బండి ట్రబుల్ ఇచ్చింది. అప్పటికే నీరసంగా ఉన్నానని కొంచెం కళ్ళు తిరిగి పడిపోతే కొబ్బరి బొండం నీళ్ళు తాగాను. ఆ తర్వాత మరెందుకు అంతవరకు వెయిట్ చేయడం అని బండిని పక్కకి పార్క్ చేసి నన్ను ధీరజ్ తీసుకొచ్చిన తర్వాత బండి తీసుకురావచ్చులే అని అనుకునేలోపు బండి అలా పక్కనే అలా పార్క్ చేసేస్తావు అని మామయ్య ధీరజ్ని చాలా దారుణంగా తిట్టారు అని అంటూ ఉంటుంది. అయ్యో పాపం, ధీరజ్ మళ్ళీ తిట్లు కాసాడా అని నర్మద అంటూ ఉంటుంది. అవునక్క, కానీ మామయ్య తిట్టినందుకు కాదు, మామయ్య అలా తిడుతూ ఉంటే ఆవిడ గారు మాత్రం పక్క నుంచి నవ్వుతూ ఉన్నారు. ఎంత ఎట్టకారంగా నవ్విందో తెలుసా? అది చూసి నాకు చాలా కోపమేసింది అక్క అని అంటూ ఉంటుంది. నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవునక్క, చాలా పొగరుంది తనకి అనేది అంటుంది.